సరే ఒక బిల్డర్కి కానీ ఒక డెవలపర్కి కానీ ఇలాంటి ఒక కస్టమర్కి కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే అంటే మార్కెట్లో ఏదైనా మోసాలు జరిగినా కానీ ఎవరికైనా బిల్డర్ కానీ ఎవరికైనా వాళ్ళు చెప్పుకోవడానికి ఇంకొక పోలీస్ స్టేషన్ అయినా వేరే ఆప్షన్ ఏం లేదు. ప్రత్యేకమైన చట్టాలు అంటూ అందరూ మిస్ అవుతున్నారు కానీ అసలు పోలీస్ స్టేషన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ ఈ విషయం అందరికీ తెలియాలి. పోలీస్ స్టేషన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. అసలు పోలీసులు ఈ కేసులను హ్యాండిల్ చేయకూడదు. చాలాసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సివిల్ మ్యాటర్స్లో పోలీసులు తలదూర్చకూడదు అని చెప్పారు. క్రిమినల్ అఫెన్స్ కానీ క్రిమినల్ అఫెన్స్ లాంటివి ఏమైనా ఉంటే కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు, కానీ లేకపోతే జనరల్గా చెప్పింది ఏంటంటే సివిల్ మ్యాటర్స్ ఏదైనా కూడా కోర్టులే పరిష్కరిస్తాయి అని చెప్పారు. ఇప్పుడు ఇదివరకటి కంటే మీరు ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు రెరా అనేది వచ్చింది, తర్వాత కన్స్యూమర్ కోర్టులు ఉన్నాయి. అవి కూడా కాకుండా మీడియేషన్ అనేది కూడా ఒకటి ఉంది. మా డెవలపర్ల మధ్యలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఒక కస్టమర్ ఏదైనా ఇబ్బంది వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయినా వాళ్ళు కనుక మా మెంబర్ అయితే అసోసియేషన్ కూడా మీడియేట్ చేసి ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ రీజనబుల్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అందరూ కూడా మీడియేషన్ ఫాలో అవ్వండి. కానీ మార్కెట్లో కొన్ని వందల మంది ఉన్నారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే బయట చెప్పుకుంటే పరువు పోతుందని చెప్పి చాలామంది లోపల బాధపడేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పని అవ్వదు, కోర్టుకి వెళ్తే సంవత్సరాలు తిరగదు. సరే ఇదంతా కాకుండా మొత్తం మీరే కోఆర్డినేట్ చేసుకొని దీనికి ఒక డెస్క్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా అక్కడ పరిష్కారం దొరుకుతుందనే ఒక భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారు? అంటే దీనికి కొంత డెవలపర్లు కారణం, కొంత కస్టమర్లు కారణం. ఆశ అనేది కామను. ఇప్పుడు 8,000 స్క్వేర్ ఫీట్ అమ్మే చోట మాకు ఒక కొత్త డెవలపర్ వచ్చి 4,000కి ఇస్తున్నాడు, ఫుల్ పేమెంట్ ఇస్తే 4,000కి ఇస్తారు. అనుభవం లేని డెవలపర్ దగ్గర కొనుక్కొని ఇబ్బందులు పడి తర్వాత మా సమస్య ప్రభుత్వం పరిష్కరించాలంటే జరిగే పని. ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం ఏం చేయగలదు? సో ప్రతి బయ్యర్ కొనుక్కోబోయే ముందు ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది డెవలపర్ వెరిఫై చేసుకోవాలి. అంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, ఆ ప్రాజెక్ట్లో కొనుక్కున్న కస్టమర్ల దగ్గర వెరిఫై చేసుకోవచ్చు. అది పూర్తిగా తెలుసుకొని సో కస్టమరు ఒక లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాస్తవ ధరకు దగ్గరగా ఉండే కొనుక్కోవాలి. 50 లక్షలు 40 లక్షలకు వస్తుందని ఆ 10 లక్షలకి కనుక కాంప్రమైజ్ అయ్యి అనుభవం లేని డెవలపర్ దగ్గర కొనుక్కుంటే అసలుకే మోసం వచ్చుద్ది అన్నట్టు 40 లక్షలకు కూడా మోసం వస్తుంది. అంటే ఎంత అవేర్నెస్ తీసుకుని వచ్చినా కానీ మార్పు కనిపించట్లేదు. అంటే మార్పు కొంత కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఇలాంటి ఆఫర్లకు లేకుంటే గవర్నమెంట్ పేపర్ యాడ్ ఇచ్చింది. మేము ప్రతి ఫోరంలో చెప్పాము, పేపర్ యాడ్లు క్వార్టర్ పేజ్ మీరు ఇవన్నీ చేయకండి, ప్రీ లాంచ్ ఆఫర్లో కొనద్దు అని చెప్పినా కూడా హైదరాబాద్లో చాలామంది ప్రీ లాంచ్ ఆఫర్లో కొనుక్కుని ఇబ్బందులు పడతారు. ఇదంతా ఏంటంటే వాళ్ళకి తెలియక కాదు, తెలిసి చేసిన తప్పు. డెవలపర్లు కూడా అట్లా చేయకూడదు. సో అది ఇద్దరి తప్పు. అందుకని అటువంటి అవాయిడ్ చేసి వీళ్ళు అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, డెవలపర్ ట్రాక్ రికార్డు వెరిఫై చేసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ సరైన ధరకు కొనుక్కోండి. మీకు జ్యువెలర్స్ అతను ఎవరో చెప్తూ ఉంటాడు, లలితా జ్యువెలర్స్ డబ్బు ఊరికే రాదు. అట్లాగే ఎవరు కూడా నష్టానికి ప్రాజెక్ట్ చేయరు. మీకు తక్కువ రేటుకి వస్తుందంటే అక్కడైతే రిస్క్ ఉందని అర్థం. సో దాన్ని అవాయిడ్ చేయాలి. తప్పకుండా ఎక్కడైతే సరసమైన ధర అంటే మీరు వెరిఫై చేసుకోవాలి. మాకు ఎవరన్నా ల్యాండ్ ఆఫర్ చేసి మీకు చాలా తక్కువ ధరకు వస్తుందంటే మేము దాన్ని నెగిటివ్గా చూస్తాం. 10 కోట్లు ఉన్న చోట ఎవరైనా నాకు 5 కోట్లకి ఇస్తున్నారంటే అదొక ఆపర్చునిటీ గ్రాప్ చేయం. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటాం. అందుకని కస్టమర్లు కూడా అట్లా చూసి పర్చేజ్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉంటారు. మీరు చాలా చూసుంటారు, ఒక గవర్నమెంట్ మ్యాక్సిమం ఏం చేస్తుంది, వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కేసు పెడతారు. అంతే, కేసు పెడతారు, వాళ్ళని జైల్లో పెడతారు. అది ఎప్పుడుకో తేలుతూ ఉంటుంది. మనకి కంబైన్ షేట్లో చూస్తుంటాం అగ్రి గోల్డ్ అని, ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయి ఉంటారు. సొల్యూషన్ రాలేదు, జీరో. అందుకని సొల్యూషన్ లేని ప్రాబ్లం తెచ్చుకొని సొల్యూషన్ కావాలనుకుంటే ఇబ్బంది. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. నారెట్కో ప్రాపర్టీ షో ద్వారా ప్రాపర్టీ కొనుక్కుంటూ వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో నారెట్కో ప్రాపర్టీ షోలో ఎవరు పార్టిసిపేట్ చేసినా కూడా ఇక్కడ
రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే ఉంటాయి. అందుకని అంటే రెరా అప్రూవ్ అంటే ప్రాపర్గా అప్రూవల్ వచ్చిన తర్వాత రెరా రిజిస్ట్రేషన్ ఇస్తారు. అందుకని బయ్యర్స్ ధైర్యంగా ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఇక్కడ ప్రాజెక్ట్ కొనుక్కుంటే మనకి గ్యారంటీ డెలివరీ ఉంటుంది అని నమ్మకంతో వచ్చి కొనుక్కోవచ్చు. ఎందుకు స్టాల్స్ కూడా మీరు తొందరగా ఇవ్వరంట? అంటే ఇట్స్ మీన్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ స్టాల్ మనం తీసుకోవాలంటే. జనరల్గా ఇది స్టడీ చేస్తాం. కొంత ట్రాక్ మాకు రికార్డ్. ట్రాక్ రికార్డ్ కొంత ఆల్రెడీ ఆ డెవలపర్ మీద ఏమన్నా కొంచెం నెగిటివ్గా ఏదైనా ఉంటే కొంచెం హోల్డ్ చేస్తాం. అట్లాగే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉంటేనే ఇప్పుడు కొంతమంది మా దగ్గర స్టాల్స్ బుక్ చేసుకుని కూడా మళ్ళీ విత్డ్రా చేసుకున్నాం. ఆ టైంలో అప్రూవ్ రాలేదు. సో అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ రెరా నంబర్ ఉన్న ప్రాజెక్ట్స్నే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందుకని బయ్యర్స్ నమ్మకంతో వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. సో నారెట్కో కూడా చాలా కఠినంగా వ్యవహరించదు అనే మాట బయటకు వచ్చింది. ఈ స్టాల్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ విషయంలో అది ఆ లోతుపాతులు అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం మీడియా ముందు చెప్పకూడదు. అవి నేను విన్నాను కాబట్టి మేము అడుగుతాం. తప్పకుండా అవన్నీ పరిశీలిస్తాను. అంటే కఠినంగా వ్యవహరించట్లేదు, చాలా ట్రాన్స్పరెంట్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అనే మాట బయటకు వచ్చింది. డెవలపర్స్ నేను అడిగారు కొంతమంది, నేను అడిగాను చెప్పారు నాకు. నేను అవసరం మిమ్మల్ని తీసుకొని పోయి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తాను. అంటే చాలా కఠినంగా ఉండే వాస్తవం వేరు, ఫ్రెండ్లీగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ తర్వాత చూద్దాంలే మీరు పెట్టుకోండి అనే ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తారు. డెఫినెట్గా అంటే ఇట్ ఈస్ ఫర్ డెవలపర్స్. అసోసియేషన్ డెవలపర్ల కోసం పనిచేస్తుంది. మేము కస్టమర్ల గురించి కూడా ఆలోచిస్తాం. ఇప్పుడు రీసెంట్గా మేము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఒక రిజిస్ట్రేషన్ ధరలు మార్చడానికి, పెంచడానికి, తగ్గించడానికి ఒక డిస్కషన్కి పిలవటం జరిగింది. పిలిస్తే మేము అప్పుడు అక్కడ అడిగిన డిమాండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించమన్నాం. మాకు బెనిఫిట్ రాదు, ఎండ్ యూజర్ బెనిఫిట్ వస్తుంది. ల్యాండ్ వాల్యూస్ పెంచమన్నాం. ల్యాండ్ వాల్యూస్ పెంచితే మేము ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పే చేస్తాం. సో బిజినెస్కి ఏది ఉపయోగం అది అడుగుతాం. సెల్ఫిష్గా అన్నీ మాకే కావాలి అని మేము అడగాం. మేము కొన్నిసార్లు వెళ్ళి అడిగేది ఎండ్ యూజర్ కోసం అడుగుతాం. సో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తే ఎండ్ యూజర్కి బెనిఫిట్. 7.5% ప్లస్ 5% GSTతో 12.5% అవుతుంది. ఇది కొనుగోలుదారులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి దాన్ని తగ్గించమన్నాం. రెవెన్యూ లాస్ ఉండకూడదు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ల్యాండ్ వాల్యూస్ పెంచమన్నాం. ల్యాండ్ వాల్యూ పెంచినప్పుడు మేము ప్రతి ల్యాండ్ కొన్నప్పుడల్లా మేము ఎక్స్ట్రా పే చేయాలి రిజిస్ట్రేషన్ చేస్తాం. బట్ దానికి మేము రెడీ. కస్టమర్లు మన లోపలికి ఎంట్రీ అయ్యే ముందు మీరు నారెట్కో బోర్డు దాటుకొని లోపలికి రావాలి. ఫస్ట్ నారెట్కో ప్రాపర్టీ షో అని చూసి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏమున్నాయని వాళ్ళకి అనవసరం, అంత నమ్మకం. భవిష్యత్తులో మీరు వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తారు? మీకు అర్థమైందని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో కూడా కస్టమర్ సెంట్రిక్ అనే పాలసీతోనే నారెట్కో పనిచేస్తుంది. బికాస్ కస్టమర్ లేకపోతే మేము లేవు. సో అలాగే ఏ ప్రాజెక్టు ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము మా మెంబర్కి చెప్తా ఉంటాం. మీరు యాస్పిరేషన్తో ఎక్కడ పడితే అక్కడ అన్సైంటిఫిక్ వేలో ప్రాజెక్ట్ చేయొద్దు. ఏ లొకేషన్కి ఏ ప్రాజెక్టు అవసరమో ఆ లొకేషన్లో ఆ ప్రాజెక్ట్ చేయండి. ల్యాండ్ కాస్ట్ తక్కువగా ఉన్న చోట హై రైజ్ ప్రాజెక్ట్ చేయకూడదు. వైబిలిటీ ఉండదు, మనకు సెల్లింగ్ ప్రైస్ రాదు. సో ఇట్లాంటివన్నీ కూడా మేము బ్యాలెన్స్ అప్రోచ్ ఉండాలి అనేది మా కస్టమర్కి చెప్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఏ ప్రాజెక్ట్ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తవుతుంది.